యొక్క ఈ ప్రభావము అది కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్కి తర్వాత అటు టీఆర్ఎస్ తీసుకుంటే సిపిఐ మద్దతు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, దీన్ని సిపిఎం కూడా అటు సపరేట్గా ఒక 4 స్థానాల్లో తన అభ్యర్థులు నిలబెట్టింది. ఇప్పుడు ఈ పార్టీల మధ్య ఈ లెఫ్ట్ పార్టీలు విడిపోవడం వల్ల ఏ పార్టీకి అది లాభం చేకూర్చుందంటారు? అంటే ఇక్కడ లెఫ్ట్ పార్టీలు విడిపోయేది పరిస్థితులు అక్కడ ఏమంటే బయటికి చెప్పడానికి వాళ్ళేమో సిపిఐ ఏమో ఒక చోట మేము టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి అలా చెప్పారు. మరి సిపిఎం పోటీ చేస్తున్న చోట లెఫ్ట్ పార్టీ సిపిఐ కూడా సిపిఎంకు సపోర్ట్. అంటే ఇక్కడ సిపిఐ ఆల్రెడీ మనకి టీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తున్నామంటూ నారాయణ బహిరంగ ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ తీసుకుంటే ఆదిలాబాద్ అట్లే తర్వాత మనకి నాగర్ కర్నూల్ అంటే ఈ కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కానీ కోవూరులో నియోజకవర్గాల్లో కానీ మీ ఇండిపెండెంట్గా చేస్తున్నాము అనేటువంటి ఒక పరిస్థితి తీసుకున్నారు. అంటే ఈ కొంత వాళ్ళ యొక్క లెఫ్ట్ పార్టీల యొక్క ఓట్లు కూడా కొంత శాతం ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చివరకు అంటే ప్రధానంగా పార్టీలు కమిట్మెంట్తో ఉన్నటువంటి పార్టీల యొక్క క్యాడరు ఇప్పుడు సిద్ధాంతపరంగా ఉండేటివి మనకు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశము అవి కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద సిద్ధాంతపరంగా నడవదు. తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి సిద్ధాంతపరంగా నడిచే పరిస్థితులు కనపడలేదు. అదే మనం బీజేపీ వామపక్షాలు తీసుకున్నప్పుడు దానికి సంబంధించి ఆ పార్టీ కార్యకర్తలు ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధాంతపరంగా ఉంటాయి. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వాళ్ళ అభ్యర్థి అక్కడ లేనప్పుడు నెక్స్ట్ ఎవరికి ఓటు వేయాలా అనేది ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు గెలిచే అభ్యర్థి ఎవరు, ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం వామపక్షాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీని మినహాయించి ఇంకా నెక్స్ట్ ఉన్నటువంటి పార్టీల యొక్క అభ్యర్థులు అంటే తెలుగుదేశం అభ్యర్థ లేకపోతే టీఆర్ఎస్ అభ్యర్థ అలాగే వాళ్ళు బీజేపీ కూడా వ్యతిరేకం. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ అభ్యర్థి కానీ గెలిచే పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయి అనిపిస్తే ఈ యొక్క వామపక్షాలకు సంబంధించినటువంటి పార్టీల యొక్క ఓట్లు కానీ లేదా బీజేపీకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ఓట్లు కానీ గెలిచే అభ్యర్థికి టర్న్ అవుతాయి. అక్కడ వాళ్ళు ప్రధాన శత్రువు పార్టీ ఏవైతుందో దాన్ని అవాయిడ్ చేస్తారు కానీ మిగతా వాటిని అవాయిడ్ చేయరు. అవి బయటికి చెప్పకపోయినా ఆ ఓట్లు ఖచ్చితంగా వాళ్ళు ఎవరికి వేయాలా అనేది మాట్లాడుకొని వాళ్ళు పార్టీ కూడా ఆదేశాలు కూడా ఉంటాయి, వాళ్ళు వాటికి ఓట్లు వేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కొంత వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్కు కొంత అనుకూల వాతావరణం, వామపక్షాల ఓట్లు టర్న్ అయితే వాళ్ళకి కొంత అనుకూల వాతావరణం. అలాగే ఎక్కడైతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఓట్లు వాళ్ళ అభ్యర్థులు గెలిచేటువంటి పరిస్థితులు లేవు అని అనిపించినప్పుడు వాళ్ళ ఓట్లు కూడా ఈ యొక్క ఏదైతే తెలంగాణ వాదం నడుస్తున్నదో ఆ తెలంగాణ వాదం వైపు మళ్ళీ అవకాశం కూడా ఉంది. అందువలన ఇక్కడ ఇప్పుడు పరస్పర ఆరోపణలు ఏం చేసుకుంటున్నావు ఒకరికొకరు కుమ్మక్కయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశము కుమ్మక్కయ్యి ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే సగములో సీట్లు సంపాదించాలని చెప్పి కుట్రవన్నారు అన్నది ఇక్కడ టీఆర్ఎస్ వాదిస్తూ దాని మీద ఆరోపణలు చేస్తున్నది. అలాగే జగన్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తున్నది. అలాగే ఇంకా మనకు ఇతర పార్టీల వాళ్ళు కూడా జగన్ పార్టీ టీఆర్ఎస్ కుమ్మక్కైనాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్నది. మరి ఇక్కడ ఈ యొక్క వాదనలు అవి వినటానికి బాగున్నాయి కానీ అయితే ప్రజలు వాటిని పూర్తిగా అయితే విశ్వసించరు. ఎందుకంటే ఇక్కడ కుమ్మక్క అన్నది నీకు ఎట్లా ఉంటుంది, ఓటర్లని వెంటనే ఈ పార్టీ సపోజ్ ఇప్పుడు తెలుగుదేశము ఎంత చెప్పినా కాంగ్రెస్కి అగెనిస్ట్గా ఓటర్ల దగ్గరికి వెళ్తే తప్ప ఆ పార్టీకి ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశానికి అగెనిస్ట్గా వెళ్తే తప్ప అక్కడ కూడా వాళ్ళకు కూడా ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. మరి టీఆర్ఎస్ యొక్క పరిస్థితి ఏమిటి, అటు తెలుగుదేశాన్ని పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితులు ఉన్నాయి, కాంగ్రెస్ను వ్యతిరేకించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటిని తీవ్రంగా వ్యతిరేకిస్తే తప్ప వాళ్ళకి తెలంగాణ వాదం మీద ఓట్ల యొక్క పర్సెంటేజ్ పెరిగే పరిస్థితులు లేనప్పుడు ఇంకా నీకు కుమ్మక్కు అవుతారు అంటే ఇప్పుడు కుమ్మక్కు అనేది ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వ పరంగా పోలింగ్ రోజు ఏదైనా ముందు రేపు పోలింగ్ జరగబోతున్నదంటే ముందు రోజు యొక్క పరిస్థితులను బట్టి ఏదైనా ఓకే ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి,
ఇక్కడ మనకు అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం ఇంపార్టెంట్ కాదు, గెలిస్తే అది ఇబ్బంది అవుతుంది, లేదు అక్కడ కొవ్వూరులో జగన్ పార్టీ గెలిస్తే ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ వీక్గా ఎక్కడైనా ఉన్నారన్నప్పుడు ఎటు ఇక వీళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటారు, అలాగే అదర్ ఏజెన్సీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంటారు. ముఖ్యమంత్రి కూడా ఈ రిపోర్ట్ల ఆధారంగా ఏం చేస్తారు, మనము ప్రధాన శత్రువు అప్పుడు ఎవరు, టీఆర్ఎస్ఆ లేకపోతే తెలుగుదేశమా అంటే ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ పరిస్థితిని బట్టి ఆలోచిస్తారు, అక్కడ కామన్గా ఆలోచించరు. కాబట్టి ఇక్కడ మనం కొవ్వూరు తీసుకున్నప్పుడు అక్కడ ప్రధాన శత్రువు ఎవరు, కాంగ్రెస్కు జగన్ ఇవాళ. అలాగే మరి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి ప్రధాన శత్రువు కూడా జగనే అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితులు తక్కువగా ఉన్నాయని అనిపిస్తే అక్కడ ఏదైనా పోలీసులను ప్రభావితం చేయటమో లేకపోతే ఇంకొక కారణాలు అధికారాన్ని దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితుల్లో లేకపోతే ఓటర్లు కూడా మనము ఈ యొక్క పార్టీని గెలిచించడం ఈ అభ్యర్థిని గెలిపించడం వల్ల ప్రయోజనం ఉండదు అనుకున్నప్పుడు ఇటు ఓడిపోతున్నప్పుడు ఎందుకు ఓటేయాలనేటువంటి కొంత పర్సెంటేజ్ ఉంటుంది ఓటర్లలో. వాళ్ళు ఏం చేశారంటే గెలిచే అభ్యర్థి వైపు టర్న్ కావచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో కొంచెం చేంజ్. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో ఏది కూడా క్లియర్గా ఒక పార్టీ వైపు మొత్తం మొగ్గు చూపుతారని ఒక పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తారని చెప్పే పరిస్థితులు లేవు. సార్, ఈ రాజకీయ పరిస్థితులపై తర్వాత ఉప ఎన్నికల పోరుపై చర్చను కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ ది ఎడిటర్.